5 గంటల్లో ఒక నిర్దిష్ట దూరానికి దిగువకు పడవలో ప్రయాణించి 7 గంటల్లో అదే దూరాన్ని తిరిగి చేరుకోగలడు. ఇక్కడ టైం ఇస్తున్నాడు అనమాట. టైం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? 5 గంటల్లో ప్రయాణించి, ఇదేమంటున్నాడు? 5 గంటల్లో టైం ఇస్తున్నాడు కాబట్టి ఇదేమవుతుంది? 5 గంటల్లో 5 అవర్స్ లో ప్రయాణించి ఇదేమవుతుంది? 7 అవర్స్ లో తిరిగి చేరుకోగలడు అంటున్నాడు. అయితే నది గంటకు 2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే స్ట్రీమ్ వాడే ఇచ్చేసినాడు. స్ట్రీమ్ కూడా వాడే ఇచ్చేసినాడు. ఓకేనా? అయితే నిశ్చల నీటిలో వేగాన్ని కనుగొనండి అంటున్నాడు. నిశ్చల నీటిలో వేగం కావాలి. నిశ్చల నీటిలో వేగం కావాలంటే ఇప్పుడు ఎట్లన్నా చేయండి. ట్రై చే ఏ నుంచి బికి ఎంత దూరం ఉంటుందో బి నుంచి కూడా ఏకి అంతే దూరం ఉంటుంది. ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? D1 ఈజ్ ఈక్వల్స్ టు D2 అనమాట. ఇక్కడ ఏమైంది? మనకు డిస్టెన్స్ 1 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ 2 అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? ఇదే కదా మన కాన్సెప్ట్. అలాంటప్పుడు మనకు స్పీడ్ తెలుసా? ఇది తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఇది కూడా ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది? మనకు ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఇదేమవుతుంది? మనకు ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఓకేనా? ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఎక్స్ మైనస్ 2 అయితే ఇప్పుడు చూడండి, స్పీడ్ ఇంటూ టైం అన్నాడు. స్పీడ్ ఎంత అవుతుంది మనకు? ఇది ఎక్స్ ప్లస్ 2 ఇంటూ టైం. టైం ఎంత పట్టిందంటే వీడికి 5 అవర్స్ పట్టిందంట. ఇక్కడ కూడా ఏమవుతుంది? వీడి స్పీడ్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు వీడి టైం ఎంత పట్టింది? 7 అవర్స్ పట్టిందంట. ఇప్పుడు ఇక్కడ నుంచి నీకు ఏమవుతుంది? 5x ప్లస్ 10 ఈక్వల్ టు ఏమైంది? 7x మైనస్ 14 అవుతుంది. ఇప్పుడు 5x అని పంపించాం అనుకో ఏమవుతుంది? 2x ఉంటుంది. 14 ఏంటి వచ్చేదానికి మనకి ఏమవుతుంది? 24. ఇక్కడ ఏమవుతుంది? 12. x ఇస్ ఈక్వల్స్ టు 12 అవుతుంది. x ఇస్ ఈక్వల్స్ టు 12. x ఇస్ ఈక్వల్స్ టు 12 అంటే మనకి ఇక్కడ ఇదే కదా x అనే వాల్యూ. ఓకేనా? x అనే వాల్యూ అదే కదా. ఎలా అంటే చూడండి, ఇప్పుడు x ఇస్ ఈక్వల్స్ టు 12 సబ్మిట్ చేసాం అనుకో, 12 ప్లస్ 2 ఇస్ ఈక్వల్స్ ఇది ఏమైంది మనకు? 14 అవుతుంది. ఇది 14 అయినప్పుడు మైనస్ 2 అంటే ఇది ఏమవుతుంది? 12 అవుతుంది. ఇది మైనస్ 2 అన్నప్పుడు మళ్ళీ మనకు x మైనస్ 2 అంటే ఏమైంది? 14 మైనస్ 2 అంటే ఇది ఏమవుతుంది? 10 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 14 అయింది, ఇది 10 అయింది. మనకి ఏం అడిగాడు? ఏం అడిగితే అది ఏమన్నాడు? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది అజయ్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ ఎంత ఉంది? 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్ ఏ ఆప్షన్ లో ఉంది? ఏ ఆప్షన్ లో ఉంది. ఓకేనా? x ఇస్ ఈక్వల్స్ టు 12.